పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ సముద్ర తీరం ఇక నాశనమా? సిఆర్జెడ్ నిబంధనల సడలింపు వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? మధురవాడ నుండి భీమిలి వరకు నగరీకరణ మార్గం సుగమం చేస్తున్నారా? సిఆర్జెడ్ 3 నుంచి సిఆర్జెడ్ 2కు మార్పు ఎందుకు? సముద్ర తీరం, తాబేళ్ల ఆవాసాలు, తీర జీవన వైవిధ్యం ఎక్కడికి పోతాయి? సిఆర్జెడ్ 1లో ఉండాల్సిన ప్రాంతాలను అభివృద్ధి పేరుతో బలి చేస్తున్నారా? విశాఖపట్నం తీర ప్రాంతం కేవలం భూమి కాదు, అది ప్రకృతి సంపద, వేలాది సముద్ర జీవుల ఆవాసం, కోట్లాది ప్రజలకు పర్యావరణ రక్షణ కవచం. కానిప్పుడు అభివృద్ధి అనే ముసుగుతో ఆ తీరాన్ని క్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆందోళనలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ తాజాగా మధురవాడ నుండి భీమిలి వరకు తీర ప్రాంతాన్ని సిఆర్జెడ్ 3 నుంచి సిఆర్జెడ్ 2గా మార్చే ప్రతిపాదనలు చేయడం పర్యావరణ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. జిల్లా కలెక్టర్ విఎంఆర్డీఏ, జీవీఎంసీ తదితర సంస్థల అభ్యర్థుల మేరకు ఈ ప్రతిపాదన రూపొందించామని అధికారులు చెబుతున్నప్పటికీ దీని వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం సిఆర్జెడ్ 3 పరిధిలో ఉన్న ఈ ప్రాంతంలో భారీ నిర్మాణాలకు అనేక పరిమితులు ఉన్నాయి. కానీ సిఆర్జెడ్ 2గా మారితే బీచ్ రోడ్డుకు ఆనుకున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు, వాణిజ్య ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ అభివృద్ధి కార్యక్రమాలకు మార్గం సుగమవుతుంది. విశాఖ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్, వ్యూ పాయింట్లు, సైక్లింగ్ ట్రాక్లు, పర్యాటక ప్రాజెక్టులు, వైజాగ్ బే సిటీ, 6 పోర్టులు, కొత్త రైల్వే ప్రాజెక్టులు వంటి అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఈ మార్పు అవసరమని ప్రభుత్వం చెబుతుంది. అయితే ప్రశ్న ఏమిటంటే, అభివృద్ధి కోసం ప్రకృతిని పూర్తిగా త్యాగం చేయాలా? ప్రపంచవ్యాప్తంగా సంరక్షణ అవసరమైన జీవుల జాబితాలో ఉన్న అలివ్ రిడ్లే తాబేళ్లు ప్రతి సంవత్సరం విశాఖ తీరానికి వచ్చి గుడ్లు పెడుతున్నాయి. సిఆర్జెడ్ నిబంధన ప్రకారం ఇటువంటి జీవ వైద్య ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలు అత్యంత రక్షణ అవసరమైన సిఆర్జెడ్ 1 కేటగిరీలో ఉండాల్సిన అవసరం ఉందని పర్యావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో నగరీకరణ, వాణిజ్య నిర్మాణాలు, పర్యాటక ప్రాజెక్టులు పెరిగితే తాబేళ్ల గుడ్లు పెట్టే ప్రాంతాలు నాశనం కావడం ఖాయం. రాత్రి వేళల్లో వెలుగులు, శబ్ద కాలుష్యం, మానవ రద్దీ పెరగడం వల్ల వాటి సహజ జీవన చక్రం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇప్పటికే వాతావరణ మార్పులు, సముద్ర కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా అలివ్ రిడ్లే తాబేళ్ల మరణాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాటి ఆవాసాలపైనే దాడి చేయడం పర్యావరణ పరిరక్షణకు వ్యతిరేకమైన చర్యగా భావించాల్సి ఉంటుంది. సముద్ర తీరం అనేది కేవలం నిర్మాణాలకు ఖాళీగా ఉన్న భూమి కాదు, అది సునామీలు, తుఫాన్లు, సముద్ర అలల ప్రభావం నుంచి నగరాన్ని రక్షించే సహజ రక్షణ వ్యవస్థ. ఇసుక తిన్నెలు, తీర వృక్షాలు, తాబేళ్ల ఆవాసాలు, సముద్ర పక్షుల నివాస ప్రాంతాలు ఇవన్నీ కలిసి ఒక సున్నితమైన జీవనావరణ వ్యవస్థను రూపొందిస్తాయి. ఒకేసారి ఈ వ్యవస్థ ధ్వంసమైతే తిరిగి పునరుద్ధరించడం అసాధ్యం. ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాలను మరింత రక్షించే దిశగా చర్యలు తీసుకుంటున్న సమయంలో విశాఖలో మాత్రం నియంత్రణలు సడలించడం ఆందోళన కలిగించే అంశం. విశాఖ అభివృద్ధి చెందాలి, పరిశ్రమలు రావాలి, పర్యాటకం అభివృద్ధి చెందాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి. దీనిపై ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ అభివృద్ధి పేరుతో ప్రకృతిని బలి చేయడం, తీర వైవిధ్యాన్ని నాశనం చేయడం, భవిష్యత్తు తరాలకు పర్యావరణ సంక్షోభాన్ని మిగిల్చడం సమర్థనీయం కాదు. ప్రభుత్వం, పర్యావరణ శాఖ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలు ఈ ప్రతిపాదనలు ఆమోదించే ముందు శాస్త్రీయ అధ్యయనాలు, ప్రజాభిప్రాయ సేకరణ, జీవవైద్య ప్రభావ అంచనాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. విశాఖ సముద్ర తీరం కేవలం ఈ తరం సొత్తు కాదు, భవిష్యత్తు తరాల హక్కు కూడా. అభివృద్ధి కొరకు తీరాన్ని అమ్ముకోవడం కాదు, సంరక్షించుకోవడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత కావాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.